నమస్తే, నేను ప్రియా. మై టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హర్షం. ఏ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజుని వెల్లడి. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన జిల్లా బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంది అని ఆరోపణ. సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం శివాపురం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన. భారత పార్లమెంటులో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేస్తూ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2026 ఏప్రిల్ 1వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజుగా నిలిచిపోతుందన్నారు. ఈ రోజు రాష్ట్ర చరిత్రలో ఓ కొత్త యుగాదికి నాంది పలికింది అని, అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేయడంతో కోట్లాది మంది ప్రజలు ఆశలు ఆంక్షలు నెరవేరాయని తెలిపారు. దేవతలు పాలించిన పుణ్యభూమి అయిన అమరావతిని ఇక రాష్ట్ర శాశ్వత రాజధానిగా రూపుదిద్దుకోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షోద్రేకాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలని, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా 3 ముక్కలాటతో సరిపెట్టాలని, అవమానకరంగా తెలుగు ప్రజల్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆ వ్యక్తి యొక్క పేరు కూడా చెప్పడానికి నాకు ఇష్టపడడం లేదు. కానీ ఈనాడు అవన్నీ కూడా దాటి ఇటువంటి దుర్మార్గాలు, ఇప్పటికీ ఆ దుర్మార్గాలను కొనసాగిస్తున్నారు వాళ్ళు. ఈ దుర్మార్గాలకి ఈ రాష్ట్రాన్ని బలి కానీయకుండా కాపాడుకుంటూ ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కూటమి నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ అభివృద్ధి కాముకులై పనిచేస్తున్నామని తెలియజేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కలెక్టరేట్ లో జరిగిన జిల్లా బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర జనాభాలో 58% వాటా ఉన్న ఆంధ్రప్రదేశ్ వనరులు 46% మాత్రమే వాటాను దక్కించుకుందన్నారు. రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం కంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీదకు వెళ్లింది అని ఆరోపించారు. నాడు తాడేపల్లి ఇడుపులపాయ ఖజానాలు నింపుకుని రాష్ట్ర ఖజానా లూటీ చేశారని, గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి కాలి చిల్లుకుండా ఇచ్చిపోయారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024-25లో జిఎస్డిపి 11.89% వృద్ధి సాధించాము అని తెలిపారు. నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి స్థితిలో కూడా ఏ రకంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నామో ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ద్వారా ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ కూడా ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ యొక్క బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములం అయ్యామనేటువంటి విషయాన్ని ముందుగా మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని శివపురం గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ కాలువలు ప్రారంభోత్సవం, 5 లక్షలతో ఎంపీపీ స్కూల్ అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శివపురంలో 20 లక్షలతో సీసీ రోడ్లు గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని, మిగిలిన పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ముందుందన్నారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 14-19లో రోడ్లు మనమే వేసాం. 19లో నేను గెలిచా కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రోడ్లు వేసాం. తర్వాత మన ఊర్లో ఏం చేయలేదు అనుకుంటా. మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఈరోజు 25 లక్షల రూపాయలు పనులు మొదలు పెట్టాం. ఇంకా మిగిలిపోయిన తర్వాత కాలువ కూడా మ్యాజిక్ కాలువ అని చెప్పి రాళ్ళు చేసాం. ఆ బజార్ వాళ్ళు ఎవరు మాతృ బజార్ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా?
మన వర్షాలు అప్పుడు నీళ్లు పోయి ఇంకిపోయినాయా? ఆయనకే తెలుసు, ఆడవాళ్ళు తింటారు చూసారు. ఆ బజార్లో మన వర్షాలు నీళ్లు లోపల ఇంకిపోయినాయి కదమ్మా, నీళ్లు నిలబడకుండా ఇబ్బంది లేకుండా దోమలు లేకుండా పోయినాయి కదా, అది బాగానే ఉందా? సరే ఈసారి ఎక్కడ వర్షాలు అప్పుడు ఒకసారి చెప్పి నేను కూడా చూస్తా, నేను కూడా వస్తా పక్కనే కాబట్టి ఎంత వర్షం ఉన్నా వర్షాలు చూసిపోతా కాలువ, అది బాగుంటే మనం మిగతా చోట్లన్నీ వేసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలపై మాజీ ఎంపీ భరత్రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటిలింగాల పేట ఇసుక ర్యాంపు వద్ద స్థానికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈవీఎం ఎమ్మెల్యే అక్రమంగా ఇసుక దోపిడీ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, రోజు వందల లారీలతో ఇసుక రవాణా జరుగుతూ ఉండడంతో మల్లియాపేట ప్రజలు దుమ్ము కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అనుమతులు లేని ర్యాంపులు నడుస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, గోదావరి నదిలో అధికంగా తవ్వకాలు జరగడం వల్ల గామాన్ బ్రిడ్జ్ ధవళేశ్వరం బ్యారేజ్ కు ప్రమాదం ఉంది అని హెచ్చరించారు. వారం రోజుల్లో చర్యలు తీసుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇసుక మాఫియా ఏ రకంగా జరుగుతూ ఉన్నదనేది కేవలము ఇక్కడ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యేకి కాసుల పంట. ఇక్కడ మల్లైపేట దగ్గర నుంచి సిటీ లిమిట్స్లోంచి రోజుకి 500-600 లారీలు వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా మొరపెట్టుకుంటూ ఉన్నారు, మా ప్రాణాలు కాపాడండి, మమ్మల్ని కాపాడండి. రోజు దుమ్ము లేసిపోతూ ఉంది. చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఉంటే వాళ్ళకి అందరికీ కూడా హాస్పిటల్ చుట్టూరు తిప్పుతూ ఉన్నాము. ఇక్కడ ఇసుక రోడ్ల పైన మొత్తం అంతా కూడా జారుకుంటూ వెళ్ళి స్కిడ్ అయిపోతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఓ ఇసుక లారీ కింద పడి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా అక్కడ కాతేరు దగ్గర కూడా ఇసుక లారీల కింద పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే, అటు పక్కనేమో రూరల్ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ కూడా పంచుకున్నారు. బ్రిడ్జికి అవతల పక్కన గ్యామన్ ఇండియా బ్రిడ్జికి అవతల పక్కనేమో రూరల్ ఎమ్మెల్యే అంట, ఇటు పక్కనేమో బ్రిడ్జికి యువతలేమో. నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను అహర్నిశలు కృషి చేస్తున్నాను అని, గత ప్రభుత్వ వైఫల్యాలను అధిగమిస్తూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాను అని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఇటీవల ఓ టీవీ ఛానల్లో ప్రసారమైన కథనాలపై స్పందిస్తూ ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత 22 నెలల కాలంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం సుమారు 500 కోట్లకు పైగా నిధులను సమీకరించినట్లు తెలిపారు. 2019 నుండి 2024 మధ్య రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండేదని, ప్రస్తుతం R&B మరియు గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. నిడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లో సుందరీకరించేందుకు కౌన్సిల్ సభ్యులు, చైర్మన్ సహకారంతో చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. రాజకీయ విమర్శలపై స్పందిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తాను నిడదవోలు నుండి పోటీ చేశానని, ఆయన చూపిన మార్గంలో క్రమశిక్షణతో పనిచేస్తానని స్పష్టం చేశారు. తనపై మరియు ప్రభుత్వంపై కొందరు కావాలి అనే దుష్ప్రచారం చేస్తున్నారు అని, అలాంటి ఆరోపణలు ప్రజలు నమ్మరని అన్నారు. ఎన్టీవీ కథనం కోసం వచ్చింది కదా సార్, అది ఏంటి సార్? అంటే నిడదవోలు కాకుండా రాజమండ్రి రూరల్ మీద కొంచెం ఆ పక్క చూపులు చూస్తున్నానని, అది ఎప్పటికైనా రాజమండ్రి రూరల్కి మీరు వెళ్ళిపోతారని, నిడదవోలు నియోజకవర్గం సౌతపురం చూపిస్తానని చెప్పి ఎన్టీవీలో కథనం వచ్చింది సార్. దానికి దీని మీద మీరు ఏ విధంగా పట్టించుకోలేదని, ఇది ఇక్కడ ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వాళ్ళు చెప్పాలా మాట. రెండోది పాత్రికేయ మిత్రులుగా మీకు కూడా తెలిసిన విషయమే, నేను నిడదవోలు నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నా అనేది. నేనైతే మనస్ఫూర్తిగా నమ్మేది ఏంటంటే, మనం చేసే అభివృద్ధి మాట్లాడాలి తప్పితే మనం మాట్లాడకూడదు అనేటువంటిది. ఇవాళ ఈ నియోజకవర్గాన్ని చూస్తే పట్టణంతో కలుపుకుని రమారమి 500 కోట్ల పైచిలకు నిధులను తీసుకొచ్చి ఈ 22 నెలల కాలంలో మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అదే ఎన్టీవీలో కూడా అభివృద్ధి బాగా జరుగుతుంది అనేటువంటి మాట కూడా వారు చెప్పారు. ఇక నేను ఒకటే మనవి చేస్తాను, మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆయన ఆధ్వర్యంలో మేము ఒక కార్యకర్తగా, ఒక జనసేనాని వెనకాల నడిచేటువంటి జన సైనికునిగా ముందుకు వెళ్ళడం తప్పితే రెండో మాటకి తావులేదు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మీరు నిడదవోలు వెళ్ళాలి, అక్కడ పోటీ చేయాలని చెప్పి అన్నారు.
గ్రేటర్ విశాఖ నగరం అభివృద్ధిలో పోటీ పడుతుంది అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 86వ వార్డు కూర్మన్నపాలెం శివారు దువ్వాడపై వంతెన కింద 70 కంటైనర్ దుకాణాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4 కోట్లతో కంటైనర్ షాపింగ్ మాల్ నిర్మిస్తున్నట్లు, ఆశావాహ వ్యాపారులు 33% చెల్లిస్తే జీవీఎంసీ వారు దుకాణాలను మంజూరు చేస్తారని అన్నారు. నగర వ్యాప్తంగా 3 చోట్ల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించగా ఇందులో దువ్వాడ ఒకటి అని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో కార్యకర్తలు చురుకైన పాత్ర పోషించాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ, పలువురు కూటమి నాయకులు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. జీవితమే దుఃఖాలే, జీవితం అంటేనే దుఃఖాలు. ఇప్పుడు కూడా సంతోషంగా ఎత్తుకోవాలి, గుర్తించుకోండి. సమస్యలు ఒకటి ఇస్తే ఇంకో సమస్య కావాలంటారు, ఇంకోటి ఇస్తే ఇంకోటి కావాలంటారు. సో ఇప్పుడు కూడా మనం ఉన్నదాన్ని ఫస్ట్ ఆనందించాలి. రెండోది, 5 సంవత్సరాలు మనం పోరాటం చేసాం. దేనికోసం? అధికారం రండి, మేము కష్టపడతాను. అధికారం వచ్చిన తర్వాత ఎవరు కష్టపడాలి? మనమే కష్టపడాలి. ఎందుకని? ప్రజల దగ్గరికి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, మేము అన్నీ చేస్తాం, మీకు అందుబాటులో ఉంటాం, అన్నీ చెప్పుకొచ్చాం. ఒకవేళ అధికారులు అనేది చేయకపోతే 10 సార్లు మనమే తిరగాలి. జీవితంలో ఎన్నో చేశాలనుకుంటే అన్ని చేయక్కర్లే, అనుకున్న పని మాత్రం ఒకటేనా మనం చేయాలి. నేను నా కష్టంతో అయిందని కానీ గమనించేవాళ్ళం ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఈరోజు నాకు పని ఒత్తిడి ఎక్కువ వస్తుంది. పని ఒత్తిడి అంటే ఏంటంటే నేను మెయిన్ ఆఫీస్లో కూర్చొనే అక్కడికి వెళ్ళాలి. పని ఒత్తిడి నా ఉద్దేశం అదర్ పనులు, నాకు పార్టీ స్టేట్ వైడ్ ఇష్యూస్ మీద మనం చూస్తున్నాం. సో ఇక్కడ నేను చూడలేకపోతున్నాను. దయచేసి అందుకే మా మిత్రులందరికీ కూడా, మీరు అందరూ కష్టపడారు. ఈరోజు నేను ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నానంటే మీ వల్లే ఉన్నాను. 100% ఎక్కడికి వెళ్ళినా సరే మీ వల్లే ఉన్నాను. ముఖ్యమంత్రి సమక్షంలో కూడా నేను చెప్పాను, మన ఆవిర్భావ దినోత్సవం ఈరోజు ఎన్ని సంక్షోభాలు ఎదుర్కొన్నా, ఎన్ని ఇబ్బందులు పడినా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అది కార్యకర్తల వల్లే. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిని కేంద్రంగా చేసుకుని నిరుద్యోగులు, పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని కోట్లాది రూపాయలు కాజేసి నయవంచకులు పరారయ్యారు. ఇంటి వద్ద నుండే ఈజీ మనీ అంటూ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ వేదికలలో ప్రకటనలు ఇస్తూ అమాయకులను బలలో వేసుకున్నారు. సత్యసాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి చిన్న ప్యాకింగ్ పనులు చేస్తే నెలకు 1000 రూపాయలు వస్తాయని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 29 బ్రాంచీలు ఏర్పాటు చేసి ప్రొడక్ట్స్ పేరుతో ముందస్తు డిపాజిట్లు తీసుకుంటూ కోట్ల రూపాయలు వసూలు చేశారు. మొదట్లో నమ్మకం కలిగించేలా చెల్లింపులు చేస్తూ విశ్వాసం పెంచిన నిందితులు తరువాత భారీ మొత్తాలు సేకరించిన వెంటనే కార్యాలయాలను మూసివేసి పరారయ్యారు. ఈ మోసానికి వరద, కృష్ణమోహన్, గేదెల సంధ్యారాణి ప్రధాన సూత్రధారులుగా బాధితులు ఆరోపిస్తున్నారు. మోసపోయిన బాధితులు రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించినా సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 4 బ్రాంచ్ మేనేజర్ల ద్వారా సుమారు 3.60 కోట్లు వసూలు చేసినట్లు ఇప్పటికే బాధితులు ఒక్కొక్కరిగా ముందుకు వస్తుండగా ఈ మోసం రాష్ట్ర వ్యాప్తంగా మరింత విస్తృతంగా ఉండే అవకాశం ఉంది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీటెయిల్ గా ఎన్ని చెప్పారు, ఎలా చెప్పారు మాతో ఏమని చెప్పారంటే, మీరు మా దగ్గర 2 రకాల వర్క్స్ ఉన్నాయి. ఒకటి ప్యాకింగ్ వర్క్ ఉంటుంది, 2 మిషనరీ వర్క్ ఉంది. ప్యాకింగ్ వర్క్ చేసుకోవాలి అని అంటే 1,00,000 రూపాయల అమౌంట్, 10,000 దగ్గర నుంచి 1,00,000 రూపాయల అమౌంట్ కట్టుకోవాలని చెప్పని అన్నారు. అదే మిషనరీ వర్క్ చేయాలి అని చెప్పంటే 1,00,000 నుంచి 2 లక్షలు కట్టుకోవాలని చెప్పన్నారు. మిషనరీ వర్క్, ప్యాకింగ్ వర్క్ లో ఏమేమి ఇస్తారు అని చెప్పని అడిగితే సాంబ్రాణి పుల్లలు ఇస్తా అని చెప్పన్నారు, ఒత్తులు ఇస్తానని చెప్పన్నారు, ఇంకోటి మాప్కర్లు ఇస్తా అని చెప్పన్నారు, ఇంకో రకమైన స్క్రబ్బర్ ఇస్తానన్నారు. ఇవన్నీ హోమ్ నీడ్స్ అండి. ఆడవాళ్ళు మేమేమి డబ్బు కోసం ఆశపడేమి ఇందులోకి వచ్చి ఈ దగ్గరికి వచ్చి మేమేమి చేయలేదు. ఇవన్నీ ఇంట్లో ప్యాకింగ్ చేసుకుని మేము తీసుకెళ్లి వాడికి ఇస్తే వాడు మాకు డబ్బులు ఇస్తాడని ఆశపడి మేము ఒక్కొక్కరు కట్టాల్సిన అవసరం లేకపోయా మేము డబ్బులు కట్టాం. మేము ఎందుకు కట్టాలండి అని చెప్పని మా కస్టమర్లు అందరూ అడిగారు. ఎందుకు కట్టాలి అన్నప్పుడు కృష్ణ గారు ఏమన్నాడంటే, మేము మీకెందుకు వర్క్ ఇవ్వాలి అని చెప్పని అడిగాడు. అందులో మేము లాజికల్ గానే ఉంది కదా, సరే మేము వాళ్ళని నమ్మినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎందుకు నమ్మాలి అన్న ఉద్దేశంతో మేము డబ్బు కట్టాం సార్. ఇది సార్ మేము డబ్బు కట్టిన విధానం. అయితే ఈ డబ్బు కట్టిన విధానమే మమ్మల్ని ఈ కొంప ముంచింది అని చెప్పని మేము అనుకోలేదు సార్. ఆయన మమ్మల్ని నమ్మలేదు, మేము ఆయన నమ్మాం. ఆయన నమ్మినందుకు మమ్మల్ని ముంచేశాడు, మేము రోడ్డు పాలైపోయాం అన్నమాట. అందుకని చెప్పని వచ్చాం సార్. మేము 5 లక్షలు డిపాజిట్ మీకు సబ్ బ్రాంచ్ ఇవ్వాలంటే మీరు ఎక్కడి నుంచో వస్తున్నారు కాబట్టి మీకు సబ్ బ్రాంచ్ ఇస్తాము అని చెప్పన్నారు సార్.
మేము సబ్ బ్రాంచ్ తీసుకోవాలి అని చెప్పండి. అసలు ఇక్కడ ఏముంది, ఎవరు ఏంటి అని అన్ని ఎంక్వైరీ చేశాం సార్. ఆల్రెడీ బ్రాంచ్లు పెట్టిన వాళ్ళందరికీ ఫోన్ చేసి కనుక్కున్నాం సార్. అప్పటికి బ్రాంచ్లు స్టార్ట్ అయ్యి 3-4 నెలలు మాత్రమే అయిందని చెప్పని మా కస్టమర్లు చెప్పారు సార్. 3-4 నెలల్లో ఎలా ఉంది, ఈ వర్క్ ఏంటి, ఎలా ఉందని చెప్పని మేము అడిగాం సార్. అడిగితే నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అని చెప్పారు సార్. మేము కూడా ఏమనుకున్నామంటే ఒకవేళ మోసం చేస్తాడేమో, అయ్యుండొచ్చేమో, కానీ సరే చూద్దాం. ఒకవేళ 1 ఇయర్లో మోసం చేస్తే మన డబ్బు మనకి ఏమైనా వెనక్కి వచ్చేయచ్చు, నెలకి 50,000 చొప్పున ఇస్తారని ఆశ చూపారు సార్ శాలరీ పరంగా బ్రాంచ్ మేనేజర్. ఏలూరు జిల్లా నిడమర్రు గ్రామంలో నండూరి శివకార్తికేయ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ ఖండించారు. స్థానికంగా నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలిపారు. గత నెల 29న మేనకోడల విషయంలో బట్టి వేణుగోపాల్ మరియు శివకార్తికేయ కుటుంబాల మధ్య గొడవ జరగగా శివ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 30న గ్రామంలో జరుగుతున్న తిరుమల వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాల బందోబస్తులో పోలీసులు నిమగ్నమై ఉన్నప్పటికీ ఈ గొడవపై సెక్షన్ 160 కింద కేసు నమోదు చేసి శివకార్తికేయ మద్యం సేవించి పోలీస్ స్టేషన్ కి వచ్చి హడావిడి చేయగా బందోబస్తు అనంతరం విచారిస్తామని ఎస్ఐ సూచించారు. అదే సమయంలో గుడి వద్ద ఉన్న వ్యక్తి కత్తితో ప్రజలను భయపెడుతున్నాడనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారన్నారు. తిరునాళ్ల వద్ద శివకార్తికేయ పోలీసులతో అతిగా వాదించడమే కాకుండా దౌర్జన్యానికి దిగడంతో శాంతి భద్రతల దృష్ట్యా అతనిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అనంతరం అతని బంధువులు పిలిపించి మద్యం మత్తులో ఉన్నాడని తెలిపారు. జామీన్పై పంపించేశారని తెలిపారు. ఎవరైతే ఈరోజు మందు సేవించినటువంటి ఈ శివ అనే అతను ఉన్నాడు, వాళ్ళ మేనగోడల్లో వివాహ విషయమై వట్టి వేణుగోపాల్ కుటుంబానికి జరిగినటువంటి గొడవల్లో భాగంగా అక్కడ ఆర్గ్యుమెంట్ చేసుకోవటం, దాంట్లో ఒకళ్ళనొకళ్ళు కూడా పబ్లిక్లో కొట్టుకోవడం జరిగింది. దానిపైన ఇరు వర్గాలు 29వ తారీఖు నాడు నెడమరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరిని కూడా ఎందుకు ఏం జరిగిందని ఎంక్వైరీ చేసిన తర్వాత మరునాడు 30వ తారీఖు నాడు ఇరు వర్గాలు వస్తాం. వాళ్ళు జరిగిన విషయం పైన ఇద్దరిపైన కూడా ఎఫ్ఐ కింద 160 పాత ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ విషయం తెలిపించినప్పుడు కూడా ఈ శివ ఏదైతే ఉన్నాడో ఇతను ఎంతసేపు కూడా తన మేనకోడలకి జరిగిందనే దీని మీద అవతల ఉన్నటువంటి వట్టి వేణుగోపాల్ పైన చర్య తీసుకోవాలని చెప్పేసి 31వ తారీఖు నాడు నిన్నటి రోజు నాడు వచ్చి అనేక పర్యావరణ పోలీస్ స్టేషన్ 3-4 సార్లు తిరగడం, అది కూడా డ్రంకన్ స్టేజ్లో పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తుంటే అప్పటికి బందోబస్తులో ఉన్నారు కాబట్టి బందోబస్తు అనంతరం పిలుస్తామని చెప్పినప్పుడు కూడా వినకొండ ఇక్కడికి చెప్పి పోవడంతో ఈ లోపల ఎస్ఐ గారు తన పని ముగించుకొని రావడం, బందోబస్తుకి వెళ్ళటం. ఈ లోపల అదే సమయంలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఒక వ్యక్తి కత్తి తీసుకొని ఆ యొక్క పోలీసుల మీద మరియు అక్కడ ఉన్న పబ్లిక్ని భయభ్రాంతం చేస్తున్నారన్న విషయంతో అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను పోలీసులు వాళ్ళు వస్తున్నారని చెప్పేసి అతను పారిపోవటం జరిగింది. అయితే అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి శివ అక్కడ ఉన్న పోలీసులతో ఆర్గ్యూ చేస్తూ మీరు మిమ్మల్ని తిడుతున్నారు అనగానే మీరు అందరూ వచ్చి ఇచ్చారటం బాగానే ఉంది. చిరు వ్యాపారులపై ఆశీల భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ గాజువాక చిరు వ్యాపారులు హ్యాకర్స్ ఫుట్ పాత్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సంఘం అధ్యక్షుడు పప్పు అప్పారావు, సిపిఐ నేత కసిరెడ్డి సత్యనారాయణ, దొడ్డి మల్లేశ్వరరావు మాట్లాడుతూ జీవనోపాధి కోసం వలస వచ్చిన అనేక మంది పట్టుకోటి కోసం రోడ్డుకు ఇరువైపులా చిన్న చిన్న దుకాణాలు ఏర్పరచుకుని కుటుంబ పోషణ చేసుకుంటున్నారు అని, రోజువారీ అసలు 10 రూపాయలు ఉంటే నేడు అమాంతం 50కి పెంచేశారని, ఇలా పెంచడం వల్ల అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ఉద్యోగాలు దొరక్క చాలా మంది తోపుడు బళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు సాగిస్తున్నారని, రోజువారీ ఆశీలు మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకోవడం బాధాకరమని, ఇదే విషయాన్ని తెదేపా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. చిరు వ్యాపారాలను ఆదుకోవాల్సింది పోయి ఇలా ఆశీల పేరిట భారాన్ని మోపడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో నరసింగారావు తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఈరోజు గెజెట్లో తిక్కమక్కగా 30 అని 50 అని ఇష్టాసారంగా గెజెట్ తయారు చేసి మా చిరు వ్యాపారస్తులందరినీ, వివిధ రకాల వ్యాపారస్తులందరినీ కూడా అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు మా మీద కూడా వాళ్ళు కూడా ఒత్తిడి తేవడం జరిగింది. మీరు రేపటి నుంచి 30 కట్టాలి, 50 కట్టాలి, 20 కట్టాలని. దీనికి మేము చాలా ఒత్తిడికి లోనై
అంతంతగా ఉన్న వ్యాపారాలు కూడా సాగని పరిస్థితిలో ఇటువంటి ప్రభుత్వ వారు ఈ గెజెట్ ఇచ్చి ఇటువంటి పనులు పెంచడం శ్రేయస్కరం కాదు. మమ్మల్ని ఆదుకోమని గవర్నమెంట్ వారిని, ప్రజాప్రతినిధులని, జెర్సీ గారికి అంటే అనేక మంది రకరకాల వ్యాపారాలు సాగుతాయి. సిరి వ్యాపారస్తులు అంటే ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది, బట్టల వ్యాపారస్తులు ఉంటారు, రెడీమేడ్ ఉంటుంది, తర్వాత ఫ్రూట్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా గాజువాక రోడ్డు మార్జిన్లో వ్యాపారం చేసుకుంటూ ఉన్నాము. కానీ అప్పటి నుంచి కూడా మేము ఆశీలు దప్పదపాలు కట్టుకుంటూనే వస్తున్నాము. ఈ మధ్యకాలంలో గత సంవత్సరం సుమారు 5 రూపాయలు ఉంటే ఒకేసారి 10 రూపాయలు పెంచడం జరిగింది. సరే, 10 రూపాయలు కట్టడం కూడా మాకు బాధాకరంగా ఉంది. తర్వాత ఇప్పుడు ఒకేసారి 50 రూపాయలు చేయడం జరిగింది. కానీ మేము ఈ గాజువాకలో ప్రతి సమస్య వచ్చినా మేము ఎమ్మెల్యే గారిని కలుస్తున్నాము. ఎమ్మెల్యే గారి ద్వారాగానే ఈ గాజువాకలో కానీ అన్ని రకాల వ్యాపారాలు కూడా ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ఇంతవరకు ఆదుకుంటున్నారు. కానీ ఇటువంటిది రాను రాను కూడా మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. 50 రూపాయలు, 60 రూపాయలు అగరపూడి సంతలో 60 రూపాయలు వదిలి చేస్తున్నారు. గెజిట్ మాతో సంప్రదించుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ 30 కట్టండి, 40 కట్టండి అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి నిడదవోలు శాసనసభ్యులు కందుల దుర్గేష్ పై ఓ టీవీ ఛానల్లో ప్రసారం చేసిన కథనాలపై నిడదవోలు నియోజకవర్గ కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మంత్రి ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్య వార్తలు ప్రసారం చేయడం తగదన్నారు. మంత్రి దుర్గేష్ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించడం లేదన్న వార్తలో ఎలాంటి నిజం లేదని, పట్టణ మండల స్థాయి నాయకులందరికీ ఆయన సముచిత ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు విషయంలోనూ ఆ ఛానల్లో వచ్చిన కథనాలకు వాస్తవాలకు విరుద్ధమని, గత ఏడాదితో పోలిస్తే ఈసారి జనసేన సభ్యత్వం గణనీయంగా పెరిగి సుమారు 14,000 నుండి 20,000కు పైగా చేరిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణ్, భూపతి ఆదినారాయణ, రంగా రమేష్, పోలిశెట్టి వెంకటరత్నం, రాజాతో పాటు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంటనే వచ్చినటువంటి విలేకరులందరికీ కూడా జనసేన పార్టీ తరపున ధన్యవాదాలు. నిన్న మనందరం కూడా చూసాం, ఎన్టీవీలో మన మంత్రివర్యులు గారు, రాష్ట్ర మంత్రివర్యులు గారు, అలాగే మన నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు ఆయనపై వచ్చినటువంటి కథను మనందరం కూడా చూసాం. ఇంకా నయం, ఆ న్యూస్లో అయితే కనుక అవాస్తవాలు ఎక్కువ, వాస్తవం మాట మాత్రం ఒకటి చెప్పేది, దానికి మాత్రం ఎన్టీవీని కూడా అభినందిస్తున్నారు. దేనికంటే రోడ్ల విషయంలో కూడా ఆయన ఎంత అభివృద్ధి చేశారో మనం అందరం కూడా కళ్ళెదురుగా చూసాం. ప్రతి చోట ఏ పల్లెకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, టౌన్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునే విషయం రోడ్ల విషయంలో ఎంతో అభివృద్ధి చెందింది నియోజక పరంగా అని చెప్పేసి. అలాగే ఎన్టీవీ వారు కూడా అభివృద్ధి పదంలోని మన మంత్రివర్యులు గారు నిడదవోలు తీసుకెళ్తారన్న మాట కూడా చెప్పారు. అది అందరికీ జనాలకు తెలుసు. అదే కాకుండా ప్రత్యేకించి మన జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం గురించి మాట్లాడడం జరిగింది. మంత్రి గారి ఆధ్వర్యంలోని గణేష్ చౌక్లోని అభివృద్ధి, ప్రజల సౌకర్యాల దృష్ట్యా ప్రస్తుతం 3 వార్డులుగా ఉన్న జగ్గయ్య చెరువు కాలనీని అక్కడ నివసిస్తున్న జనాభాను బట్టి 6 వార్డులుగా చేయాలి అని జనసేన పార్టీ నాయకుడు, పిఠాపురం అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బాలిపల్లి రాంబాబు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బాలిపల్లి రాంబాబు ఆధ్వర్యంలో జగ్గయ్య చెరువు కాలనీకి చెందిన కూటమి పార్టీల నాయకులు పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నామా కనకారావును కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి సూరిబాబు, ఎస్ లక్ష్మీపతి, గాది కోటేశ్వరరావు, ఎడ్ల ప్రభాకర్ రావు, జి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వార్డులు ఉన్నాయి, ఇప్పుడు 36 వార్డులు చేస్తున్నారు. కాబట్టి జగ్గయ్య చెరువు కాలనీ అన్నది 1994లో ఏర్పడింది. అప్పుడు సుమారు 2,000 మంది ఉండేవారు. తర్వాత 2019లో ఆ 18వ వార్డుని 23 వార్డులకి పెంచడం జరిగింది. 20, 21, 22 వార్డుల కింద. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ జగ్గయ్య చెరువులో ఈ టౌన్లోకి సంబంధించిన అందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. జగ్గయ్య చెరువు వాళ్ళ ఇల్లు జగ్గయ్య చెరువులో కట్టుకున్నారు. ఓట్లు చూస్తే ఇతర వార్డులు వేస్తున్నారు. దానివల్ల జగ్గయ్య చెరువు అభివృద్ధికి కుంటుపడుతుంది. అందుకని మేము కమిషనర్ గారిని ఒకటే కోరాం, ఇప్పుడు 36 వార్డులు అయినాయి కాబట్టి జగ్గయ్య చెరువుని ఒక 6 వార్డుల కింద చేసి, ఏదైతే ఇతర వార్డులో ఓట్లు ఉండి ఇక్కడ నివాసం ఉంటే ఇతర వార్డులో ఓట్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మార్చి జగ్గయ్య చెరువులో ఉంచారని మేము కోరడం జరిగింది.
ఏంటి ఇవాళ జగ్గీ చెరువులో సుమారు 15,000 మంది జనాభా ఉన్నారు జగ్గీ చెరువులో. అయితే ఈ కూటమి ప్రభుత్వం మన జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జగ్గీ చెరువు అభివృద్ధి జరుగుతుంది. సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. కనుక ఇప్పుడు ఒక వార్డు ఉన్నది 3 వార్డులు అయింది. 3 వార్డులు 6 వార్డులు చేస్తే ఈ జనాభా సంఖ్యను పెట్టి వార్డులు ఇస్తున్నారు. కాబట్టి జగ్గీ చెరువుకి న్యాయం చేయాలని చెప్పేసి నేను కూటమి తరఫున నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళి కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా మేమందరూ కూడా సహకరిస్తాం కమిషనర్ గారికి. కమిషనర్ గారు కూడా మాకు సహకరిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మేము కోరుకుంటుంది ఏంటంటే జగ్గీ చెరువు 3 వార్డులు 6 వార్డులు చేయాలని మేము కోరుతున్నాం. అనకాపల్లి జిల్లా మునగబాక మండలంలో తోటడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు గాజువాక సమీపం తుంగ్లాం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ గొందేసి సుధీర్ రెడ్డి 60,000 విలువ చేసే క్రీడా పరికరాలను పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. బొంగారపీఠం సౌజన్యంతో చేపట్టిన కార్యక్రమాన్ని సర్పంచ్ దొడ్డి మంగవేణి కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి రామిరెడ్డి జ్ఞాపకార్థం గత 5 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేవలం పట్టణ పరిధిలోనే ఇన్నాళ్లు సేవలు అందించానని, తన ఆత్మీయుల సూచన మేరకు పల్లె ప్రాంతాలకు సేవలను విస్తరించనున్నట్లు తెలిపారు. పేదరికంతో సతమతమవుతున్న వారికి అండగా నిలవాలన్నదే తన ధ్యేయమని, ఇక్కడి పరిస్థితులు వాతావరణం చూశాక గ్రామానికి ఏదైనా చేయాలి అనే ఆలోచన కలిగిందని, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివరామ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు దొడ్డి రమేష్, ఆళ్ల సాంబశివరావు, ఆడారి ప్రసాద్ కుమార్, గంగాధర్, నూక లక్ష్మీ నారాయణ, కాకి అర్జున్, నమశివాయ, అప్పలరాజు, బాబురావు, అప్పారావు, బాబు, రాము, ఉపాధ్యాయులు రెడ్డి, నారాయణరావు, వెంకటేశ్వరరావు, పీఠం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పద్మశాలిలే అన్ని నిర్వహించే వాళ్ళు ఒకనొక కాలంలో అది మళ్ళీ ఈరోజు ఆ ఇనిషియేషన్ తీసుకోవడం గ్రామం పట్ల ఎన్ని సంవత్సరాలుగా ఓంకారపీఠం కానీ బాణర్సి దేవస్థానం నుంచి కానీ అన్ని రకాలుగా ఈ గ్రామానికి చేదోడోదరుగా ఉంటూ ప్రతి కార్యక్రమంలోనూ ఈ పాఠశాలకి మీకు తెలియాలండి, ఈ పాఠశాలకి మొత్తం 2.5 ఎకరాల స్థలం ఇచ్చింది కూడా ఆ కుటుంబాలేనండి. ఈ ప్రాంతం అంతాను ఆ రోజు ప్రభుత్వ స్థలం అయినా ఇప్పటికీ ప్రభుత్వ స్థలం అయినా సరే మరి వాళ్ళ వృత్తిరీత్యా బయట ఉన్నప్పటికీ కూడా తోటాడి మీద ఉన్నటువంటి మక్కువతో అనేక కార్యక్రమాలు చేపడుతూ అలాగే గాజువాకలో ఎవరికైనా సహాయ సహకారం కావాలన్నా అన్ని రకాలుగా మరి వాళ్ళు చేదోడు వాదోడుగా ఉండి తోటాడి మీద ఉన్నటువంటి భక్తి, ప్రేమ, అభిమానం, పుట్టునూరు అనే గౌరవంతో చక్కటి కార్యక్రమాలు ఇలా ఎన్నో నిర్వహిస్తున్నటువంటి మరి ఆ ముగ్గురు బ్రదర్స్కి కూడా, వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ కూడా నా కుటుంబ సభ్యులతో సమానం. నేను కూడా వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిగానే ఎప్పుడు కూడా కలిసి ఉంటాను. నేను ఆ రోజుల్లో ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ రోజు ఇదే ఓంకారానికి వచ్చి వాళ్ళ తాలూకా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హర్షం. ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజుని వెల్లడి. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో జరిగిన జిల్లా బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంది అని ఆరోపణ. సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం శివాపురం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.